వెల్కమ్ టు డయల్ వ్యూ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలు బుద్ధి బయట పెట్టాడు. అన్నంత పని చేశాడు. భారత్పై 25% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించాడు. ఇది ఆగస్టు 1 నుంచి అమలు కానుంది. దీంతో అమెరికాకు భారత ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యా నుంచి ఇందులో కొనుగోలు చేస్తున్న అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. దీంతో ఈ టారిఫ్కి అదనంగా పెనాల్టీ వేస్తామని కూడా ట్రంప్ అంటున్నాడు. ఇండియా మిత్రదేశం అంటూనే భారత్పై 25% టారిఫ్ విధించడంతో రెండు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం ఉండదనే విషయం తేటతెల్లమైంది. ఏప్రిల్ 2న ట్రంప్ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించాడు. అయితే వాణిజ్య ఒప్పందాల కోసం 90 రోజుల పాటు ఈ సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేశాడు. ఈ వ్యవధిలో భారత్పై 10% సుంకం అమల్లో ఉండగా ఆగస్టు 1 వరకు దీన్ని పొడిగించారు. అదే సమయంలో అల్యూమినియం, స్టీల్ వస్తువులపై మాత్రం భారీగా అంటే 50% సుంకాలు బాధేస్తున్నారు. వాణిజ్య చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆగస్టు 25న అమెరికా ప్రతినిధి బృందం భారత్ను సందర్శించనుంది. ఈ చర్చల ద్వారా భారత్ తన మార్కెట్లను అమెరికన్ ఎగుమతులకు ఎంత వరకు తెరిచేందుకు సిద్ధంగా ఉందో అంచనా వేయాలని భావిస్తోంది. ఓవైపు వాణిజ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్ భారత్పై 25% సుంకం విధించడం మరీ దుర్మార్గం. గత దశాబ్దంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగినప్పటికీ అమెరికా వస్తువుల వాణిజ్య లోటు రెట్టింపు అయింది. దీంతో భారత్ విధిస్తున్న అధిక సుంకాలపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీతో సమావేశానికి ముందు భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందని కామెంట్ చేశారు ట్రంప్. వాణిజ్య డేటా ప్రకారం గత సంవత్సరం అమెరికా భారత్ నుంచి సుమారు $87 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకోగా భారత్ అమెరికా నుంచి $42 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ట్రంప్ గత కొన్ని నెలలుగా భారత్తో వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయిందనే చెప్తున్నారు. మేలో అమెరికా ఎగుమతులపై భారత్ 0 సుంకం విధించడానికి అంగీకరించిందని ఆయన తెలిపారు. అయితే ట్రంప్ వాదనను భారత్ తోసిపుచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో ఇరు దేశాల వాణిజ్య చర్చలపై అనుమానపు మేఘాలు ముసురుకుంటున్నాయి. ట్రంప్ ఆరోపిస్తున్న పన్నుల విధానాన్ని పరిశీలిస్తే మన దేశం అమెరికా ఉత్పత్తులపై సరాసరి 11% టారిఫ్ వసూలు చేస్తుండగా అమెరికాలో మాత్రం సగటు టారిఫ్ వసూలు 2.8% మాత్రమే ఉంది. రెండు దేశాల మధ్య టారిఫ్లో భారీగా తేడా ఉండటమే ట్రంప్ ఆగ్రహానికి కారణం. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, మోటార్ సైకిళ్లపై భారత్ విధిస్తున్న పన్నులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అత్యంత ప్రాధాన్య దేశం కింద మన వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా కేవలం 5% టారిఫ్నే వసూలు చేస్తోంది. కానీ మన దేశం అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులపై ఏకంగా 39% పన్నులు రాబడుతోంది. అలాగే అమెరికా మోటార్ సైకిళ్లపై అయితే 100% సుంకం అమలు చేస్తూ దిగుమతులు నియంత్రించేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సందర్భంలో మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే మోటార్ సైకిళ్లపై అమెరికా 2.4% టారిఫ్ మాత్రమే విధిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది వాషింగ్టన్. ఇలా ట్యాక్సుల విధింపులో రెండు దేశాలకు తేడాలున్న తరుణంలో ట్రంప్ ప్రతీకార టారిఫ్లను విధించడంతో మన ఎగుమతిదారులకు మరింత భారం కాక తప్పదు. గత ఆర్థిక సంవత్సరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $118.2 బిలియన్ చేరుకుంది. 2030 నాటికి $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలంటే దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి రెండు దేశాలు. భారత్ ఉత్పత్తులపై అమెరికా గత కొంతకాలంగా స్థిరమైన సుంకాలను విధిస్తోంది. ప్రస్తుతం మన దేశ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న టారిఫ్ల సగటు రేటు 3.3% అయితే అమెరికా ఉత్పత్తులపై మన దేశం విధిస్తున్న టారిఫ్ల సగటు రేటు 17%గా ఉంది. భారత్కు అమెరికా ఎగుమతి చేస్తున్న వస్తువుల విలువలో 75% వరకు సగటు టారిఫ్ 5% లోపే ఉంది. అందువల్ల సుంకాలు పెంచినా మనపై ప్రభావం తక్కువ అనేటువంటిది ఓ వాదన. మన దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో $27.8 బిలియన్ ఔషధాలు ఎగుమతి కాగా ఇందులో అమెరికాకే 31.35% చేరాయి. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరిగితే వాటికి అమెరికా మార్కెట్లలో డిమాండ్ ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అమెరికాకు భారత్ జనరిక్ మందులను భారీగా ఎగుమతి చేస్తోంది. అమెరికాలో వినియోగించే జనరిక్ ఔషధాల్లో దాదాపు 50% భారత్ నుంచి ఎగుమతి చేసినవే.
2023-24 ఏడాదిలో ఫార్మాస్యూటికల్స్ రంగం నుంచి సుమారు $20 బిలియన్ విలువైన ఎగుమతులు జరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. 25% సుంకాల ప్రకటనతో వీటిపై పడే ప్రభావం చాలా ఎక్కువే. కాటన్, సిల్క్, దుస్తులు, కార్పెట్లు వంటివి భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. 2023-24 ఏడాదిలో సుమారు $9.6 బిలియన్ విలువైన వస్త్ర ఉత్పత్తులు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి. ఇది భారత వస్త్ర ఎగుమతుల్లో 28% వాటాను కలిగి ఉంది. ఈ 26% సుంకాలు విధించడంతో ఈ టెక్స్టైల్స్ ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్లో పెరగడం వల్ల డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. బంగారం, వెండి, వజ్రాభరణాలు భారత్ నుంచి అమెరికాకు ప్రధాన ఎగుమతి వస్తువులుగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు $11.88 బిలియన్ విలువైన ఆభరణాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఈ జెమ్స్, జ్యువెలరీపై ఎక్కువగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటి ధరలు పెరగడం వల్ల అమెరికా వినియోగదారులు కొనుగోళ్లను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని, దాని ఫలితంగా ఎగుమతులు తగ్గించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, టెలిగ్రామ్ సామాగ్రి, హార్డ్వేర్ కాంపోనెంట్లు అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తోంది. ఈ రంగం నుంచి సుమారు $5 బిలియన్ విలువైన ఎగుమతులు కూడా జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ, హార్డ్వేర్ ఉత్పత్తులపై సుంకాలు విధించడం వల్ల వాటి ధరలు పెరిగి చైనా సహా ఇతర దేశాల వస్తువులతో భారత ఉత్పత్తులు పోటీ పడటం కష్టమవుతోంది. దీంతో ఈ రంగంలో ఎగుమతులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. భారత ఆటో విడిభాగాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్లో ఉన్నాయి. ఆటోమొబైల్ రంగంలో సుమారు $4-5 బిలియన్ విలువైన ఎగుమతులు ఉన్నాయి. ఆటోమొబైల్ విడిభాగాలపై 25% సుంకం విధించడం వల్ల ధరలు పెరిగి అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందనే భయాలు ఎక్కువవుతున్నాయి. చేపలు, రొయ్యలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో వంటివి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. డైరీ ఉత్పత్తులు సుమారు $181.49 మిలియన్ కాగా వంట నూనెలు $199.75 మిలియన్ ఎగుమతి అవుతున్నాయి. చేపలు, రొయ్యలు, డైరీ ఉత్పత్తులపై సుంకాలు పెరగడం వల్ల అవి మరింత భారం కానున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా ట్రేడ్ డీల్ యుఎస్కు అత్యంత కీలకం. అందుకే ట్రంప్ సర్కార్ ఈ ఒక్క డీల్ను తమకు అనుకూలంగా ఉంటే పెద్ద అడ్వాంటేజ్ అవుతుందనే వ్యూహంతో ఉంది. కానీ ట్రంప్ జిత్తులు కనిపెట్టిన భారత్ కూడా డీల్ మనకే అనుకూలంగా ఉండాలనే పట్టుదల ప్రదర్శిస్తోంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ, డైరీ రంగాల వద్దే పీటముడి పడుతోంది. ఈ రంగాల్లోకి అమెరికా ఉత్పత్తులని అనుమతిస్తే మన రైతులు నష్టపోతారని కేంద్రం కరాఖండిగా చెప్తోంది. బదులుగా ఇతర రంగాల్లో కాస్త టారిఫ్ల తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని ప్రతిపాదిస్తోంది. ఉభయతారకంగా ఉండేలా ధరని బట్టి టారిఫ్ వేయొచ్చని కూడా ఆప్షన్ ఇచ్చింది. అయితే అమెరికా మాత్రం ఎటూ తేల్చకుండా ఏదోలా భారత్ మార్కెట్ను మరింత తెరిచేలా చేయాలనే భావనతో కనిపిస్తోంది. మరి ట్రంప్ టారిఫ్లకు కేంద్రం ఎలాంటి కౌంటర్నిస్తుంది? ఫైనల్గా చర్చల టేబుల్ మీద ఎలాంటి డీల్ కుదురుతుందనే ఉత్కంఠకు దారితీసే అంశం.